విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగు రెండు రాష్ట్ర ప్రజలు పండుగలాగా జరుపుకునే ఈరోజు అన్నగారు పుట్టినరోజు ఒక పండుగ రోజుగా భావిస్తున్నాము. అలాగే నందమూరి తారక రామారావు 1923వ తేదీ 23వ సంవత్సరము మే 28వ తేదీ పుట్టడము మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే నందమూరి తారక రామారావు ఒక శక్తి, ఒక మహానాయకుడు. ఆయన హీరోగా 320 చిత్రాల్లో నటించి ఆయనే సాటి మరి ఎవరు లేరు పోటీగా. రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, శ్రీకృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా ఇలా ఎన్నో పాత్రలు వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. ఎందుకంటే మనము తెలుగువారుగా మనల్ని పిలిచినప్పుడు మేము తెలుగువారు మనం ఉండామని చెప్పి మద్రాసులుగా ఉన్న మనల్ని తెలుగువారుగా పిలిచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు. ఆయన ప్రజలు నన్ను ఇంత ఆదరించారన్న అభిమానంతో 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు. ఎందుకంటే అప్పుడు ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిన ఘనత మన నందమూరి తారక రామారావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్నగారి పేరు, ప్రతిష్ట అలాగే చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిగిలింపబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అన్నగారు ఎక్కడున్నా కూడా మాలాంటి కార్యకర్తలు, అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచి ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.